ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో మరో కొత్త పథకం శ్రీకారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. రైతు భరోసా పైన ఇటీవల శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా పోడు రైతులకు తీపి కబురు చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా పోడు పట్టాలు పొందిన 2.10 లక్షల మంది రైతులకు ఇందిరా సౌర గిరి జల వికాస్ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. తద్వారా 6 లక్షల ఎకరాల మేర పోడు రైతులకు ప్రయోజనం చేకూరింది. అసలు ఏం ప్రయోజనం వస్తుంది ఏందని చూద్దామండి. ఈ నెల 18 అచ్చంపేట నియోజకవర్గంలో అమరాబాద్ మండలం మాచవరంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని అయితే ప్రారంభించుతున్నారు. ఈ పథకానికి సంబంధించి 12,600 కోట్ల రూపాయలు అనేది ఖర్చు చేయాలన్నారనమాట. ఇందిరా సౌరగిరి జల వికాస్ పథకం కోసం 5 ఏళ్లలో దాదాపు 12,600 కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం ఖర్చు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుత సంవత్సరంలో సర్కారు 600 కోట్లు ఖర్చు చేయనుండగా వచ్చే ఏడాదిలో నుంచి 4 ఏళ్ల పాటు 3,000 కోట్ల చొప్పున పోడు పట్టాలు పొందిన రైతుల కోసం ఖర్చు చేయనున్నారు. ఇందిరా సౌరగిరి జల వికాస్ అమలుకు ఎస్టీ ఎన్డీఎఫ్ నిధులు ప్రభుత్వం వినియోగించుకుందని సమాచారం. రాష్ట్రంలో పోడు పట్టాలు రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం స్కీమ్ చేపట్టింది. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం పోడు పట్టాలు పొందిన రైతులకు ఇందిరా సౌర గిరిజల వికాస్ పథకం అనుమతులు మంజూరు కోసం. సో ఈ స్కీమ్కి సంబంధించి ఏం చేస్తారు ఏంటంటే పట్టాలు పొందిన రైతులకు భూముల్లో వాళ్ళకి బోర్లు అనేది వేయడం, వాటికి సోలార్ పంపు సెట్లు కూడా అందించడం లాంటి మరెన్నో మౌలిక సౌకర్యాలు ప్రభుత్వం కల్పించనుందనమాట. సో పోడు రైతులకు ఎలాంటి ఖర్చు లేకుండా ప్రభుత్వమే ఆ ఖర్చును భరించనుంది. గిరిజనులపై ఇలాంటి భారాన్ని మోపడం లేదని అధికారులు అయితే తెలిపారనమాట. మండలాల వారీగా మే 25వ తేదీ నుంచి అర్హులైన వారి ఎస్టీ రైతులను గుర్తించాలి. జూన్ 10న వరకు క్షేత్రస్థాయిలో పరిశీలనతో పాటు భూగర్భ జలాల సర్వేలు, ఇతర అంచనాలు సిద్ధం చేయాలని చెప్పేసి జిల్లా స్థాయిలో మే 30 నాటికి సర్వే, ఇతర పనులు, టెండర్లు సైతం ఖరారు చేయాలని చెప్పేసి జూన్ 25 నాటికి ఎంపిక చేసిన ప్రాంతాల్లో పనులు అప్పగించాలని, జూన్ 25 వచ్చే ఏడాది మార్చి 31 వరకు పోడు పట్టాలు, అభివృద్ధి, బోరుబావులు ఏర్పాట్లు, సోలార్ పంపు సెట్లు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఉద్యాన పంటలు పనులు చేసి యూనిట్లో వినియోగ పత్రాలు సమర్పించాలని ప్లాన్ చేశారనమాట.